హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగుతున్నాను. డైలీ రెగ్యులర్గా తాగుతాను. రోజు అయితే హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకుంటా. కాకపోతే ఈరోజు లెమన్స్ లేవు. టీ తాగలేక సోంపు ఉంటుంది కదా, అది యూజ్ చేసి చేసుకున్నాము. నేను మా జోషు నాతో పందెంగా వస్తున్నాడు. ఎవరిది ఫస్ట్ స్టెప్ అయితే వాళ్ళకి 50 రూపీస్ ఇవ్వాలంట. వాడిది అయిపోయి వచ్చింది, అందుకని అట్లా చెప్తున్నాడు. సో వాటర్ తాగేసినాక నేనైతే ఎక్సర్సైజెస్ చేస్తాను 1 అవర్. అంటే ఓన్లీ ఎక్సర్సైజెసే కాదు, మెడిటేషన్ అండ్ యోగా కూడా కొన్ని చేస్తాను, నాకు తెలిసినవి యూట్యూబ్లో పెట్టుకొని అట్లాగా. ఆల్రెడీ నేను ఇంతకుముందు కరోనా టైంలో చేసేదాన్ని, కానీ మధ్యలో స్టాప్ చేశాను. జాబ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. మధ్యలో మిస్ అవుతూ ఉంటాను రెగ్యులర్గా, బద్ధకం వేస్తుంది ఒక్కొక్కసారి. మ్యాక్సిమం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుంది, ఆపేస్తాను. కనీసం ఎక్కువ చాలాసేపు చేయకపోయినా కొంచెం సేపు అయినా చేయడానికి, అంటే అసలు స్కిప్ చేయకుండా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అన్నా చేయడానికి చూస్తూ ఉంటాను. నేను వెయిట్ లాస్ అవ్వాలన్నా, నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా నేను ఓన్లీ డైట్ ఫుడ్ తింటే అసలు నాకు యూజ్ ఏమీ ఉండదు. వాటితో పాటు ఎక్సర్సైజెస్ చేస్తేనే నాకు యూజ్ అవుతుంది నా బాడీకి. ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. ఫుడ్ అనేది మనం నార్మల్గా ఇంట్లో తిన్నా మెయిన్ నాకు ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి ఈ మూమెంట్స్. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను. నేను ఇంతకుముందు ఎప్పుడు యూట్యూబ్లో ఫాలో అవుతూ కొంచెం చేస్తున్నాను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇవి కూడా బాగున్నాయి. ఒక 4 or 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి బ్రీతింగ్కి రిలేటెడ్. ఇక్కడ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. షోల్డర్ ఎక్సర్సైజ్, క్యాట్ అండ్ కౌ, అట్లాగా యోగాలో కూడా అన్నీ మిక్స్ చేసి చేస్తాను నేను. ఈ వీడియోస్ మా జోషి చూశాడు. దగ్గరకు వచ్చి తీయమంటే వాడు వేరే గదిలో ఉన్న అక్కడి నుంచి తెస్తున్నాడు బద్దకంటే. మా జోషి ఇక్కడ వాళ్ళకి స్కూల్లో ఇది చేపిస్తారంట, అది నేను చేస్తా మమ్మీ నన్ను వీడియో తీయని, అది చేస్తా కూర్చున్నాడు. ఈరోజు ఓట్స్ తింటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి యాపిల్ వేసుకున్నాను దీంట్లో, అంటే చియా సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకున్నాను. ఓన్లీ అవి ఒకటే ఉన్నాయి ఇంట్లో, అవి వేసుకున్నాను. ఎగ్ కూడా తింటున్నాను ఒకటే. ఇది నా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే కర్రీలోకి నేను పాలకూర, ఆకుకూర ఏదైనా సరే మేము వీక్లీ 2 times తింటాము. మోస్ట్లీ ఎక్కువ పాలకూర తింటాము. పాలకూర తర్వాత బచ్చల కూర, చుక్కకూర, ఈ 3 తింటాము. సో ఇదైతే జస్ట్ నార్మల్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకున్నాక ఆకుకూర వేసేసి ఉంచేసేమే. శుభ్రంగా చక్కగా మగ్గిపోతుంది చూడండి. తర్వాత ఉప్పు కారం వేసేసుకోవడమే, సింపుల్ ప్రాసెస్సే. సో నెక్స్ట్ అయితే ఇంకా మా జోషికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. మా వారు వెళ్ళి ఇచ్చేసి వస్తారు. లంచ్ బాక్స్ స్కూల్ దగ్గరే ఉంటుంది, ఒక 10 minutes అంతే. సో మా వారు వెళ్ళి ఇచ్చేసి వస్తారు. మార్నింగ్ అంటే హడావుడి అయిపోతుందని మార్నింగ్ ఏం పంపించను, 11:30కి అట్లా పంపిస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ అయితే జావ తాగుతున్నాం మేము. జావ అయితే కంపల్సరీ తాగుతాము. ఈరోజు కొద్దిగా జావ కొంచెం గట్టిగా ఉందని కొంచెం మజ్జిగ మిక్స్ చేసుకొని తాగుతున్నాము. డైలీ కంపల్సరీ జావ అయితే తాగుతాము ఈవినింగ్ టైంలో. ఆఫ్టర్నూన్ అట్లా పెట్టుకొని మేమందరం చాలా ఇష్టంగా తాగుతాము జావ తాగినాక మా జోషికి తెలుగు వర్డ్స్ డిక్టేషన్ చేపిస్తున్నాను. అవి రాస్తున్నాడు వాడి కింద కూర్చోడానికి ఎంత బద్ధకం. మా వాడికి ప్యాడ్ పెట్టుకోమన్నా పెట్టుకోడు. కొనుక్కునేటప్పుడైతే అది కావాలి ఇది కావాలి అని కొనిపించుకుంటాడు అడిగి మరి, కానీ వాటిని యూజ్ మటుకి చేయడు. ఎంత బద్ధకం అది వెళ్ళి తెచ్చుకోవడానికి. ప్లాంక్ పెట్టుకొని రాయదు, రైటింగ్ ఏమో నీట్గా రాదు. అట్లా కూర్చొని అట్లా రాస్తున్నాడు చూడండి. సరిగ్గా కూర్చోంటే అప్పుడు కూర్చున్నాడు. మళ్ళీ కొన్ని వర్డ్స్ అయితే రాంగ్ రాశాడు. వాటిని నేను రాంగ్ టిక్ చేస్తే అవి అంట నేనే రాంగ్ కొట్టానంట, అవి కరెక్టేనా అని ఆన్సర్ ఇస్తున్నాడు. మా జోషిని హోంవర్క్ చేయించినాక నేనైతే ఇప్పుడు
మేగడ ఉంది కొద్దిగా, దాన్ని అయితే వెన్న చేసుకొని నెయ్యి కరగబెట్టుకుంటాను. ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ బయట పెట్టాను, ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం సేపు కూలింగ్ తగ్గుతుంది. వాటర్ అయితే చల్లటి వాటర్ పెట్టుకుంటాను. మేగడ అయితే కొంచెం చల్లారినాక మిక్స్ చేస్తాను. సో మేగడ అయితే నాకు వెన్న అయితే ఎంత వచ్చింది, ఒక 2 వీక్స్కి. చక్కగా ఇది మొత్తం తీసేసుకున్నాను నీట్గా. మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా భయంగా వేస్తాను, వచ్చిద్దా రాదా అని. ఒకసారి రాదు. ఒక పక్క వెన్న తీసుకుంటేనే ఇంకో పక్క కుక్కర్ విజిల్ వచ్చింది. దీంట్లో గుగ్గిల కోసమని శనగిత్తనాలను కొద్దిగా రాజ్మా పెట్టాను. అదైతే ఉడికినాయి, విజిల్ వచ్చేసింది. సో ఇక్కడైతే వెన్న కూడా తీసేసుకున్నాను. చూడండి ఎంత వచ్చింది. దీన్ని చల్లటి కూలింగ్ వాటర్తో వాష్ చేసుకున్నాను ఒక 2 టైమ్స్. ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇంకా కరగబెట్టేసుకుంటాను నేనైతే. ఇదిగోండి, ఈ లోపల నా గుగ్గిలు కూడా ఉడికిపోయినాయి చక్కగా. వీటిని ఇంకా స్ట్రెయిన్ చేసుకోవడమే గుగ్గిళ్ళు అంటే రాజ్మా. సో ఇంకా నెయ్యిని కూడా కరగబెట్టేసుకుంటున్నాను. నెయ్యి అయితే చక్కగా కరిగిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇంకా అయిపోయింది నెయ్యి కరగబెట్టుకోవడం. ఇంకా నేనైతే డిన్నర్లోకి ఉడకబెట్టుకున్నటువంటి గుగ్గిళ్ళు, కొంచెం గ్రేప్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇవి తినేసి ఇంకా నైట్ ఏమీ తినొద్దు అనుకున్నాను డిన్నర్లోకి. అవి తిన్నా కానీ ఇంకా నాకు ఆకలి వేసింది. అవి తిన్న తర్వాత కూడా మళ్ళీ ఒక ముద్ద అన్నం తిన్నాను. నెక్స్ట్ అయితే కొన్ని బట్టలు ఉంటే మడత వేయాల్సినవి, వాటన్నిటిని అయితే చక్కగా మడత వేసుకుంటున్నాను. సో ఇంకా ఇది నా ఈరోజు డైలీ రొటీను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను వర్క్ చేశాను. ఇంకా కొన్ని షూట్ చేయలేదు, మర్చిపోయాను. సో ఇదే మోస్ట్లీ నా డైలీ రొటీన్ ఇట్లాగే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ ద 3. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.